హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వంటల వసంతం. ఈరోజు మనం మన ఇంటి వంటలలో ఎంతో సింపుల్గా, ఆరోగ్యంగా, రుచిగా ఉండే ఒక అద్భుతమైన రెసిపీ చేయబోతున్నాం. దాని పేరే బీరకాయ పప్పు. మన ఆంధ్ర, తెలంగాణ ఇళ్లల్లో బీరకాయ పప్పు అంటే ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. వేడివేడి అన్నంలో ఒక చెంచా నెయ్యి వేసుకొని పక్కన కొంచెం ఆవకాయ ఉంటే ఆ రుచి మాటల్లో చెప్పలేం. బీరకాయలో ఉండే పోషకాలు మన శరీరానికి చాలా మేలు చేస్తాయి. ఇది తేలికగా జీర్ణమవుతుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తినగలిగే సింపుల్ కాంబినేషన్ ఇది. ఇవాళ మనం ఈ బీరకాయ పప్పును చాలా ఈజీగా, తక్కువ పదార్థాలతో ఇంట్లో అందుబాటులో ఉండే వాటితో తయారు చేసుకోబోతున్నాం. పప్పు మృదువుగా ఉడికించి బీరకాయ తీయదనం కలిసినప్పుడు వచ్చే ఆ రుచి అనేది నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా మన రుచికరమైన ఇంటి స్టైల్ బీరకాయ పప్పు తయారు చేసే విధానాన్ని మొదలు పెడదాం. వీడియో చివరి వరకు చూడండి, చిన్న చిన్న టిప్స్ కూడా చెప్తాను. దానితో బీరకాయ పప్పు అనేది చాలా టేస్టీగా వస్తుంది. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక గిన్నెడు పప్పుని దానిలో వేసుకోవాలి. ఇలా కాస్త వాటర్ వేసుకొని ఈ పప్పుని బాగా కడిగి ఆ వాటర్ని తీసివేయండి. ఇలా వాటర్ తీసివేసిన తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ వేసుకొని ఈ పప్పుని 30 నుంచి 40 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక చెంచా ఆవాలు, ఒక చెంచా జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కాస్త వెల్లుల్లి, కాస్త కరివేపాకు, అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. దీనిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. అలాగే దీనిలో కాస్త మెంతి పౌడర్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత దీనిలో మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను వేసుకోవాలి. ఇలా బీరకాయ ముక్కలను వేసుకొని బాగా కలిపి దీనిని ఒక 10 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికేటప్పుడు మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఈ బీరకాయలను ఉడికించుకోవాలి. ఇప్పుడు మనము నానబెట్టుకున్న పప్పును తీసుకొని దీనిలో వేసుకోవాలి. ఇలా పప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడికించిన తర్వాత కాస్త వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. చూడండి, ఇలా వాటర్ పోసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉడికిస్తే మనకు కావలసిన బీరకాయ పప్పు అనేది రెడీ అవుతుంది. చూడండి, పప్పు చాలా బాగా ఉడికింది. ఇప్పుడు దీనిలో కాస్త కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. దీనిని చపాతీతో అయినా తినవచ్చు, రైస్తో అయినా తినవచ్చు. ఇదే అండి మన రుచికరమైన హోమ్ స్టైల్ బీరకాయ పప్పు రెడీ అయిపోయింది. ఎంత సింపుల్గా తయారు చేసామో చూశారు కదా. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పప్పు కలుపుకొని తింటే అసలు రుచి అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా చేసి చూడండి, మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం మన వంటల వసంతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మీరు ఈ బీరకాయ పప్పు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కమెంట్లో తప్పకుండా చెప్పండి. మళ్ళీ ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాము. అప్పటి వరకు ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి.